ఐసీసీ టోర్నమెంట్లో పాక్ ఓ మ్యాచ్ బహిష్కరించింది. మరి ఇలాంటప్పుడు ఐసీసీ ఏం చేస్తుంది? పాక్ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేస్తుందా? అసలే పీకల్లోతు నష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ నష్టభారాన్ని తట్టుకోగలదా? అసలు పాక్ క్రికెట్ జట్టులో ఏం జరుగుతోంది? టీ20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా భారత్తో లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. ఏ జట్టు అయినా ఒక మ్యాచ్ను స్వచ్ఛందంగా బహిష్కరిస్తే దానికి బీమా రక్షణ ఉండదు. దీంతో పీసీబీ పెనాల్టీలు, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ ఐసీసీ టోర్నీలో అయినా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుపై ఎంతో ఆసక్తి ఉంటుంది. అందుకే ఏ మ్యాచ్కు రానంత రికార్డు స్థాయి వ్యూస్, దాయాదులు పోరుకొస్తాయి. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్ల విక్రయాలు తదితర వాణిజ్య కార్యకలాపాలతో కలిపి ఈసారి భారత్ పాక్ మ్యాచ్ విలువ దాదాపు 4,500 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో టీవీ, డిజిటల్ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. భారత్ పాక్ టీ20 మ్యాచ్ కోసం ప్రకటనల ధరలు 10 సెకండ్ల స్లాట్కు 25 నుంచి 40 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. ఓవరాల్గా ప్రకటనల ద్వారానే 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ప్రపంచ కప్లో సగటున ఒక మ్యాచ్ విలువ 138 కోట్ల రూపాయలు మాత్రమే కావడం విశేషం. ఇండియా, పాకిస్తాన్ ఈసారి తలపడకపోతే ప్రసారకర్తలు ప్రకటనల ఆదాయంలో తీవ్రంగా నష్టపోతారు. అంతేకాదు, టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్ల వ్యూస్పై ప్రభావం పడుతుంది. దీంతో వారి రాబడి మరింత తగ్గుతుంది. బ్రాడ్కాస్టర్లకు మొత్తం 370 నుంచి 400 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ నష్టాన్ని ఐసీసీ భరిస్తుంది. కానీ ఆ మేరకు సభ్య దేశాలకు పంచే ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఈ చర్యలతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడే చిన్న దేశాలు మాత్రం తీవ్రంగా నష్టపోతాయి. భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే ఈ రెండు దేశాలు దాదాపు 200 కోట్ల రూపాయల చొప్పున నష్టపోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐపై దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు. పీసీబీకి మాత్రం చాలా నష్టం వాటిల్లుతుంది. ఐసీసీ మొత్తం ఆదాయంలో పాక్ క్రికెట్ బోర్డు 5.75% అందుకుంటుంది. ఇది సంవత్సరానికి $34.51 మిలియన్.